పైల్స్, ఫిషర్ తగ్గాలంటే సింపుల్ చిట్కా సిల్వర్ రింగ్, వెండి ఉంగరం. ఇది పల్లెటూళ్ళలో పాటించే విధానం. ఇంకా ఈ రోజుల్లో సూపర్‌స్టిషియస్ మూఢనమ్మకాలు ఏంటి నేను కూడా అనుకున్నా. కానీ దాని గురించి కొంచెం కల్చరల్ యాస్పెక్ట్ మన పూర్వీకులు ఏం ఆలోచించి పెట్టుకున్నారు అంటే నాకు ఇట్లాంటి హిస్టరీ గురించి మన పూర్వీకుల గురించి చాలా ఇంట్రెస్ట్. సో ఒక యాంగిల్లో ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసిన. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఒకటి, మన చేతి వాడకం. యూజువల్లీ వాళ్ళు వేసే రింగ్ ఎడమ చేతి చూపుడు వేలుకు ఉంటుంది. సో యూజువల్లీ మన స్టైల్లో మనం వాష్ చేసుకునే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్. సో మేబీ ఇది ఒక బ్యారియర్ లాగా ఫింగర్ ఆ చోటును తగలకుండా ప్రొటెక్ట్ చేసేదేమో. నెంబర్ 2, పైల్స్ని యోగాలో హీట్ పిట్టా అని అంటారు, అంటే చాలా హీట్ ఉన్నది అంటారు. అదేవిధంగా యునానీలో, ఆయుర్వేదిక్లో, వేరే మెడిసిన్స్లో సిల్వర్ని కోల్డ్ సూతింగ్ ఎఫెక్ట్, కూలింగ్ ఎఫెక్ట్ లాగా భావిస్తారు. మేబీ ఈ బోత్ కంబైన్ అయితే ఆ హీట్ని ఈ కూల్ డౌన్ చేసి తగ్గిస్తుందేమో. ఇక కొంతమంది ఎప్పుడో పూర్వీకులు అది నార్మల్గా పెట్టుకొని సహజంగా నయమైపోగానే మిరాకులస్లీ ఇది పెట్టుకుంటే నయమైపోతుంది అని అందరికి చెప్పడంతో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారేమో. సోషల్ టబు, అందరికీ చెప్పుకోలేక నాకు ఈ ప్రాబ్లం ఉందని అందరికీ చెప్పుకోలేరు, ఎక్కడ కూర్చోాలంటే కూర్చోలేరు. సో ఏమైందిరా అని అంటే అట్లా చూపిస్తే మేబీ అదొక సిగ్నల్ లాగా ఉండేదేమో ఒకప్పుడు. 5, మేబీ ఇట్స్ లైక్ ఎ సిల్వర్ స్టేక్. వ్యాంపైర్ సినిమాలలో సిల్వర్ స్టేక్తో పొడిస్తే దయ్యాల్ని వెండిలో బంధించినట్టు అట్లా మేబీ బీమారిని వెండిలో బంధించే శక్తి దానికి ఉందేమో అని భావించి వేసుకునే వాళ్ళేమో. లాస్ట్, మై ఫేవరెట్, సిల్వర్ రేట్ ఎట్లాగో పెరుగుతుంది, కొనుక్కొని పెట్టుకుంటే సేవింగ్స్ లాగానే ఉంటుంది. జోక్స్ అపార్ట్, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, నమ్మకమే బలం. కొంతమంది నమ్ముతారు, కొంతమందికి తగ్గిపోతుంది. బట్ ఈ జబ్బు ముదిరి ఇంకా కాంప్లికేషన్స్ అయ్యే ముందు ఎక్స్పర్ట్ని కలవండి, తర్వాత మీ ఇష్టం. అది వెండా, బంగారమా, డైమండా, మీ ఇష్టం.